హలో మచాస్, వెల్కమ్ బ్యాక్ టు హెచ్బిఎం. హలో బిజీ మచాస్. సో నేనైతే రీసెంట్గా మినర్వాకి అయితే వెళ్ళాను. సో ఇది వచ్చేసి మనకి కోంపల్లిలో ఉందన్నమాట. అండ్ అంతేకాకుండా నార్మల్గా రీసెంట్గా మా ఫ్రెండ్ మ్యారేజ్ అయితే అయ్యింది. అక్కడ వీళ్ళు ఒక రోజు రూమ్ అయితే బుక్ చేసుకున్నారు అండ్ బ్యాంకెట్ హాల్ కూడా బుక్ చేసుకున్నారు. సో ఈ వీడియోలో వచ్చేసి మనకి ప్రైస్ ఎంత పడుతుంది, అంతేకాకుండా మనం ఎలా బుక్ చేసుకోవాలి, అసలు యాక్చువల్లీ ఇక్కడ వీళ్ళ సర్వీసెస్ ఎలా ఉన్నాయి అనేవి నేనైతే చెప్పబోతున్నాను. ఒకవేళ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అండ్ నేను ఇప్పుడు చెప్పే ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీకు కాస్త యూస్ఫుల్ అయితే ఉంటుంది. మనం ఇక్కడ ఒకవేళ హోటల్ బుక్ చేసుకోవాలి అనుకుంటే ట్రిప్ అడ్వైజర్, గోఐబీబో అక్కడైతే మనం బుక్ చేసుకోవచ్చు అనమాట. 1 డే కోసం వచ్చేసి 3600 అలా అయితే ఛార్జ్ అయితే ఉంటుంది. అండ్ ప్రైసెస్ అనేవి మారుతూ ఉంటాయి అన్నమాట. సో మనం ఎక్కువ ఎక్కడ తక్కువ అయితే అక్కడ బుక్ చేసుకోవడమే. ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి మొత్తం అంతా బ్రేక్ఫాస్ట్ సెషన్. ఇంకా నేను హోటల్స్ పిక్స్ అయితే తీసాను, అవి కూడా నేను డిస్ప్లే అయితే చేస్తాను, మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది. సో 1 డే కోసం హోటల్ అయితే బుక్ చేసుకున్నాము. అండ్ బ్యాంకెట్ హాల్ ప్రైసెస్ వచ్చేసి నేనైతే చెప్పలేను, ఎందుకంటే సీజన్ బట్టి మారుతూ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మనకి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఒకవేళ మీరు సపరేట్గా మీరు వెళ్ళాలి అనుకుంటే 325 రూపీస్ బ్రేక్ఫాస్ట్, అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ అయితే దొరుకుతుంది. అండ్ లంచ్ కూడా 325 రూపీస్కి అయితే దొరుకుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మనం ఒకవేళ హోటల్ బుక్ చేసుకొని అక్కడ స్టే కోసం ఒక రోజు ఉంటే మాత్రం వీళ్ళైతే బ్రేక్ఫాస్ట్ అయితే ఫ్రీ ఇస్తారు, లంచ్ అయితే ఇవ్వరనమాట. అంతేకాకుండా మనకి ఇక్కడ హోటల్లో వైఫై అనేది ఫ్రీ ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ ఉంటుంది, రూమ్ సర్వీస్, ఇంకా ఎయిర్పోర్ట్ ట్రాన్స్ఫర్, అలానే వాలెట్ పార్కింగ్ కూడా ఉంటుందన్నమాట. చూడ్డానికి రూమ్స్ అయితే చాలా చాలా నీట్గా అయితే ఉన్నాయి. సో చెప్పాలి అంటే మా ఫ్రెండ్ మ్యారేజ్ అయితే ఇక్కడైతే వాళ్ళైతే బుక్ చేసుకున్నారు. సో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇక్కడ నేనైతే డిస్ప్లే చేస్తున్నాను. సో అన్ని రకాల బ్రేక్ఫాస్ట్ అయితే మనకు దొరుకుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు సపరేట్గా వెళ్ళాలి అనుకుంటే 325 రూపీస్కి అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది అనమాట. మనకి జ్యూసెస్, సలాడ్స్, ఇంకా పిల్లల కోసం ఏంటి అంటే ఫ్రూట్స్, అలానే బేకరీ ఐటమ్ కూడా అన్నీ దొరుకుతుంటాయి అన్నమాట. ఇక్కడ మనకి పెళ్లి భోజనం వచ్చేసి ప్లేట్ వచ్చేసి 350 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇంతకుముందు కూడా నేను మినర్వా వచ్చాను, అప్పుడు బ్రేక్ఫాస్ట్కి మనకి 350 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇప్పుడు 325 అయితే అయ్యింది. బట్ పెళ్లి భోజనానికి ఏంటంటే 350 అయితే ఛార్జ్ చేశారనమాట. ఒకవేళ మీరు ఒక్కళ్ళే వెళ్ళాలి, ఫ్రెండ్స్తో వెళ్ళాలి అనుకుంటే పర్సన్కి 325 అయితే ఛార్జ్ చేస్తున్నారు. అంటే వెజ్ గురించి మాట్లాడుతున్నాను, నాన్ వెజ్ సపరేట్ రేట్స్ అయితే ఉన్నాయి. మేమైతే వెజ్ అయితే ఆర్డర్ ఇచ్చామన్నమాట పెళ్లి భోజనానికి. అండ్ నాన్ వెజ్ సపరేట్ రేట్స్ కాబట్టి అది నాకైతే తెలీదు. బట్ భోజనం మ్యాటర్కి వస్తే బ్రేక్ఫాస్ట్ అయితే చాలా చాలా బాగుంది. డిఫరెంట్ మల్టిపుల్ ఐటమ్స్ అయితే మనకైతే ఇక్కడ పెట్టారు. సో మంచిగా అయితే తినచ్చు అనమాట. అండ్ లంచ్ మ్యాటర్కి వస్తే కాస్త స్పైసెస్ అనేవి అటు ఇటు అయితే అయ్యాయి. అంటే జనరల్గా ఇలాంటి హోటల్స్లో మనం స్పైసీ ఫుడ్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయలేము. నార్మల్గా స్పైసీగా లేకుండా నార్మల్ స్పైసీగా ఫుడ్ అయితే ఉంది. అండ్ జనరల్గా చెప్పాలంటే చాలామంది తినలేరు కదా స్పైసీ ఐటమ్స్. సో నాలాంటి స్పైసీ ఐటమ్స్ తినే వాళ్ళకి ఏంటంటే ఇక్కడ అంత కాస్ అయితే అనిపించలేదు. బట్ నాన్ స్పైసీ వాళ్ళకి ఏంటంటే ఇక్కడ పర్లేదు, బాగుంటుంది. అండ్ వెరైటీస్ వచ్చేసి చాలా వెరైటీస్ అయితే పెట్టారు. అది నేను తీయలేకపోయాను, ఎందుకంటే ఇంకా పెళ్ళి మ్యాటర్లో మొత్తం బిజీ ఉన్నామన్నమాట. బట్ బ్రేక్ఫాస్ట్ అయితే నేను తీసాను, అక్కడ కాస్త టైం ఉందని నేనైతే తీసాను. బట్ నన్ను అడిగితే ఇఫ్ ఇన్ కేస్ రీజనబుల్ రేట్స్లో ఉన్నాయి కాబట్టి, అండ్ బ్యాంకెట్ హాల్స్ కూడా చాలా చాలా నీట్గా ఉన్నాయి కాబట్టి మీరైతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అండ్ చాలా బాగుందన్నమాట. రూమ్ సర్వీసెస్ కానీ వాళ్ళ సర్వీసెస్ కానీ మంచిగానే ఉన్నాయి. నేనైతే ఒక చిన్న సజెషన్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆఫీస్ వాళ్ళతో కానీ లేకపోతే ఫ్రెండ్స్తో కానీ అలా అవుటింగ్కి వెళ్ళినప్పుడు ఇలాంటి ప్లేసెస్ అయితే చాలా బెటర్ అనమాట. అంటే మనకి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 325, అలానే లంచ్ వచ్చేసి కూడా 325, రెండు కలిపి 325 కాదు, సపరేట్గా చెప్తున్నాను. ఓన్లీ వెజ్ ఆప్షన్స్లో 325 మనకి అన్లిమిటెడ్ అయితే దొరుకుతూ ఉంటాయి. అండ్ మనం మంచిగా తిని ఫ్రెండ్స్తో అయితే ఎంజాయ్ చేసుకోవచ్చు. బయట అంటే ఇఫ్ ఇన్ కేస్ చాలామంది వెళ్తే మనకి ఎక్కువ అయితే అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఇలాంటి ప్లేసెస్ చూస్ చేసుకుంటే మనకి పెర్ హెడ్ వచ్చేసి 325లో మనం అన్లిమిటెడ్ అయితే తినచ్చు, బ్రేక్ఫాస్ట్ యాజ్ వెల్ యాజ్ లంచ్. సో ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మీకు నచ్చితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో నేనైతే ఇక్కడ ఐటమ్స్ అనేవి అన్ని డిస్ప్లే అయితే చేశాను, బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఒకసారి అయితే చూసుకోండి. చాలా నీట్గా అయితే ఉన్నాయి అన్నమాట. అండ్ సర్వీసెస్ విత్ అంబియన్స్ సర్వీసెస్ కూడా చాలా బాగున్నాయి.
సో జనరల్గా ఇలాంటి హోటల్స్లో మనకి ప్రైసెస్ అనేవి ఎక్కువ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తాము, బట్ ఇన్ రియాలిటీలో చాలా బెటర్ అనమాట. అండ్ ఫుడ్ కూడా పర్లేదు అనుకోండి, మరీ అంత చెత్తగా అయితే లేదు, మంచిగా తినచ్చు. అండ్ పిల్లలైతే మంచి ఇలాంటి బేకరీ ఐటమ్స్ కూడా చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తారు. అండ్ ఫ్రూట్స్ కూడా చాలా బాగా అయితే ఉన్నాయి, సో శుభ్రంగా లాగించేయచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా, కాస్త ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.